నమస్తే వెల్కమ్ టు ఎస్ న్యూస్ నేను పుష్ప బులెటిన్ లో ముందుగా హెడ్లైన్స్ తెనాలిలో కన్నుల పండువగా జరుగుతున్న దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు శ్రీ దుర్గాష్టమి సందర్భంగా శ్రీ దుర్గాదేవిగా భక్తులకు దర్శనమిచ్చిన అమ్మవారు విశేషంగా పూజలు నిర్వహించి ఆశీస్సులు అందుకున్న భక్తజనం దేశంలోనే ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం పెద్ద ఎత్తున సంక్షేమం ఇస్తోందన్న ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా 6గురికి 5,35,000 రూపాయల ఆర్థిక సహాయాన్ని అందజేసిన ఎమ్మెల్సీ ఆలపాటి రామకృష్ణ కవి కళాక్షేత్రంలో జనరంజకంగా జరుగుతున్న పద్య నాటకం నాటిక పోటీలు ప్రేక్షకుల ప్రశంసలు అందుకుంటున్న కళల కానాచి పలువురు ప్రముఖులకు సత్కారాలు తెనాలి తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా 6గురికి 5,35,959 రూపాయల ఆర్థిక సహాయాన్ని ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ బ్యాంకు చెక్కుల రూపంలో లబ్ధిదారులకు అందజేశారు. కూటమి ప్రభుత్వం ప్రజల సంక్షేమాన్ని అభివృద్ధిలో ముందుంటుందని ఆయన చెప్పారు. పేదలకు వైద్య సేవలు అందించే దానిలో ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా ఆర్థిక సాయాన్ని కూటమి ప్రభుత్వం అందిస్తోందని ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ అన్నారు. టీడీపీ కార్యాలయంలో 6గురికి 5,35,959 రూపాయల మేర బ్యాంకు చెక్కుల్ని లబ్ధిదారులకు అందజేశారు. ఈ సందర్భంగా ఆలపాటి రాజా మాట్లాడుతూ భారతదేశంలో ఉన్న రాష్ట్రాల్లో జరుగుతున్న సంక్షేమం కంటే ఆంధ్రప్రదేశ్లో సంక్షేమం కూటమి ప్రభుత్వం ఘనంగా ఇస్తోందని చెప్పారు. ఎంతో సమర్థవంతంగా సంక్షేమాన్ని ఇవ్వటంతో పాటు అభివృద్ధి కార్యక్రమంలో ముందుకు దూసుకువెళుతోందని ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ తెలియజేశారు. ఈ కార్యక్రమంలో మహమ్మద్ కుద్దూస్, జొన్నాదుల మహేష్, మంగమూరి హరిప్రసాదరావు, ఈదర పూర్ణచంద్రరావు, ఈదర వెంకట పూర్ణచంద్ తదితర నాయకులు పాల్గొన్నారు. వైద్య సేవలు అందించే కార్యక్రమంలో సీఎం సహాయ నిధి నుంచి దాదాపు ప్రతి వారం ఎవరైతే లబ్ధిదారులు ఉన్నారో వారందరికీ కూడా సీఎం సహాయ నిధి ద్వారా ఆర్థిక సహాయాన్ని అందించే కార్యక్రమం ద్వారా ఈరోజు దాదాపు ఒక 6 మందికి చెక్కులు ఇవ్వటం జరిగింది. ఈ 6 మందికి సంబంధించింది 5,35,959 రూపాయలని ఈ రోజున సీఎం సహాయ నిధి ద్వారా వైద్య సేవల నిమిత్తం వారికి అందజేయడం జరిగింది. ఈరోజు ఒక్క వైద్య సేవలు అనేది కాదు, సంక్షేమ పరంగా ప్రతి 1వ తారీఖు ప్రతి నెల 1వ తారీఖున జీతం చేసేవాళ్ళకంటే జీతం ఇచ్చేదానికంటే అంత సమర్థవంతంగా ప్రతి ఒక్కరికి కూడా 4,000 రూపాయలు, అంగవైకల్యం ఉంటే 6,000 రూపాయలు, అదేవిధంగా 10,000 రూపాయలు, బెడ్ మీద నుంచి కదలపోతే 15,000 రూపాయలు ఈ రోజున ఆ రకంగా సంక్షేమ కార్యక్రమం ద్వారా ఈ వృద్ధాప్య పెన్షన్ ఇవ్వటం అనేది భారతదేశంలో 30 రాష్ట్రాలు ఉంటే ఏ రాష్ట్రంలో మన పక్క రాష్ట్రంలో తమిళనాడులో కానీ ఈ పక్కన తెలంగాణలో కానీ మనకంటే అభివృద్ధి చెందిన రాష్ట్రంలో కానీ ఏ రాష్ట్రంలో మహారాష్ట్రలో కానీ ఢిల్లీలో కానీ బెంగళూరులో కానీ కర్ణాటక రాష్ట్రంలో కానీ ఇలాంటి పెన్షన్ కార్యక్రమం ఎక్కడ కూడా అమలు జరగట్లేదు. కృష్ణా నదికి వరద నీరు ఉధృతి పెరుగుతున్న నేపథ్యంలో నదీ పరివాహక ప్రాంతాల్లో ఉన్న గ్రామాల్లో మాజీ శాసనసభ్యులు అన్నాబతుని శివకుమార్ పార్టీ నాయకులతో కలిసి పర్యటించారు. ప్రజల్ని అప్రమత్తం చేయడంతో పాటు సహాయ కార్యక్రమాలకు స్థానిక పార్టీ నాయకులకు దిశానిర్దేశం చేశారు. కృష్ణా నది పరివాహక ప్రాంతమైన కొల్లిపర మండలంలోని బొమ్మవానిపాళెం పలు ప్రాంతాల్లో మాజీ శాసనసభ్యులు అన్నాబతుని శివకుమార్ స్థానిక పార్టీ నాయకులతో కలిసి పర్యటించారు. వరద ఉధృతి గంటకు పెరిగే అవకాశం ఉన్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఆయన కోరారు. అవసరమైతే సహాయక చర్యలు చేపట్టాలని పార్టీ నాయకులకు చెప్పారు. ఈ సందర్భంగా మాజీ శాసనసభ్యులు అన్నాబతుని శివకుమార్ మాట్లాడుతూ గత 2 రోజులుగా కృష్ణానది వరద ఉధృతి క్రమేణా పెరుగుతోందని, తద్వారా నదీ పరివాహక ప్రాంతాల్లో ఉన్న లంక గ్రామాల్లో పంట పొలాలు ముంపుకు గురయ్యే పరిస్థితులు ఉన్న నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అన్నారు. ఇంతకు ముందు కూడా ఎప్పటికప్పుడు ప్రజలను అప్రమత్తం చేయడంతో పాటు తగిన రక్షణ చర్యలు ఆనాడు తీసుకున్నామని మాజీ ఎమ్మెల్యే అన్నాబతుని
ఈ సందర్భంగా గుర్తు చేశారు. కృష్ణా నదికి 7 లక్షల క్యూసెక్ల వరద నీరు వచ్చే అవకాశం ఉన్నందున నదీ తీర ప్రాంతాల్లో ఉన్న గ్రామాల్లో ప్రజలను అప్రమత్తంగా ఉండాలని కోరినట్లు చెప్పారు. ప్రజలకు వైసీపీ నాయకులు అందుబాటులో ఉండాలని, అలాగే ప్రభుత్వం కూడా తగిన రక్షణ చర్యలు తీసుకోవాలని మాజీ శాసనసభ్యులు అన్నాబతుని శివకుమార్ తెలియజేశారు. మాజీ శాసనసభ్యులు అన్నాబతుని వెంట బొమ్మూరు శ్రీనివాసరెడ్డి, స్థానిక వైసీపీ నాయకులు ఉన్నారు. ప్రధానంగా ఈరోజు కృష్ణా రివర్కి ఫ్లడ్ రావటం, కృష్ణా రివర్కి ఎప్పుడైతే ఫ్లడ్ వస్తుందో మరి ముఖ్యంగా ఈ కృష్ణా పరివాహ ప్రాంతం మొత్తం, ముఖ్యంగా మన ప్రాంతంలో కొల్లిపర మండలంలో అనేక గ్రామాలు, బొమ్మవారిపాలెం కానీ, ఇటు కొల్లిపర కానీ, మలబాపురం, మున్నంగి, ప్రధానంగా హనుమాన్ పాలెం, అలాగే అన్నవరం లంక, పుత్తూరు లంక, ఈ గ్రామాలన్నింటిలో ఈ ఎక్కువ కృష్ణా రివర్కి వాటర్ రావటం వల్ల సుమారు ఈరోజు 7 లక్షల క్యూసెక్ వాటర్ కృష్ణా రివర్ ఉంది. సో ఎక్కడ మన బొమ్మవారిపాలెం దగ్గర అంటే ఆల్మోస్ట్ గ్రామానికి, లంక గ్రామాలకు రాకపోకలు కట్ అయింది. అలాగే ఈ 7 లక్షల క్యూసెక్ వాటర్ రావటం వలన కొల్లిపర దగ్గర నుంచి అనేక కమర్షియల్ క్రాప్ వేసిన, అంటే ఉదాహరణకు పసుపు కానీ, కంద కానీ, అరటి కానీ, ఈ పంటలన్నిటి తాత్కాలికంగా ఇప్పుడు వచ్చిన వాటర్కే దెబ్బతింటూ ఉన్నాయి. ఇప్పుడు వాతావరణ శాఖ చెబుతుంది రాబోయే వారం వరకు, అంటే సుమారు 5-6 తారీఖుల వరకు వాటర్ పెరిగే సూచనలు ఉన్నాయని ప్రాథమిక సమాచారం ఇది. అంటే ఇంకొక సైక్లోన్ ఉందని కూడా ఒక సమాచారం ఉంది. ఇప్పటికైతే గత 2-3 రోజుల నుంచి ప్రభుత్వం కూడా అలర్ట్ చేసింది, సుమారు 7 లక్షల క్యూసెక్ వాటర్ వస్తుంది అని. అలాగే ఈరోజు 7 లక్షల క్యూసెక్ వాటర్ కూడా రావడం జరిగింది. సో రాబోయే రోజులు ఇది ఇంకా పెరిగిన ఇటు ప్రజలకి ఇబ్బంది పడతాం, అటు పంటలో నష్టం జరుగుతూ ఉంది. ఇప్పటికే నాకున్న ప్రాథమిక సమాచారం ప్రకారం కనీసం 20% నుంచి 30% పంట ఈ కమర్షియల్ క్రాప్ అయిన పసుపు కానీ, ఉదాహరణకి ఇప్పుడు మనం పసుపుకి ప్రతి రైతు 2 నుంచి 3 లక్షలు పెట్టుబడి అవుతా ఉంది. అలాగే కందకి 4 లక్షలు పెట్టుబడి అవుతూ ఉంది. అలాగే అరటికి సుమారు 1.5 లక్షల పెట్టుబడి అవుతూ ఉంది. సో ఈ వాటర్ ఇంకొక 2-3 రోజులు ఇలా ఉంటే ఈ కమర్షియల్ క్రాప్ వేసిన రైతుకి ఎంత పెట్టుబడి పెట్టి అతనికి ఎంతో తీవ్ర నష్టం జరుగుతూ ఉంది. అందుకే జగన్మోహన్ రెడ్డి గారు గత 5 సంవత్సరాల్లో రైతును నిలబెట్టే ప్రక్రియలో అనేక కార్యక్రమాలు తీసుకొచ్చాం. బహుశా నాకు నాలెడ్జ్లో ఉన్నంత వరకు ఈ రాష్ట్రంలో ఏ ప్రభుత్వం తీసుకురావాలి. రైతును నిలబెట్టే కోసం జగన్మోహన్ రెడ్డి గారు లాగా ఆర్బీకే సెంటర్స్ పెడతాం కానీ, అలాగే క్రాప్ ఇన్సూరెన్స్ పెడతాం కానీ, నిజంగా అది ఎంత రెవల్యూషన్. ఇప్పుడు మనం వ్యవసాయం చేసే రైతుకి ప్రభుత్వం అండగుంటే, ప్రభుత్వం రైతు మీద దృష్టి పెడతామంటే అదే. ఎక్కడైతే విపత్కర పరిస్థితులు వస్తున్నాయో ఆ విపత్కర పరిస్థితుల్లో రైతుకి క్రాప్ ఇన్సూరెన్స్ ద్వారా ఇన్సూరెన్స్ కంపెనీని డబ్బులు కట్టేయటం. గతంలో ఇలాగే ఒకసారి జరిగినప్పుడు, నేను శాసనసభ్యుడిగా ఉన్నప్పుడు, ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు, ఆ రోజు ఇలాంటి పరిస్థితులు వచ్చినప్పుడు క్రాప్ ఇన్సూరెన్స్ కట్టడం వలన పసుపు డ్యామేజ్ అయ్యి, లేకపోతే మిరప కానీ, అరటి కానీ డ్యామేజ్ అయినప్పుడు ఒక్కొక్క ఎకరానికి ఇన్సూరెన్స్ వాళ్ళ చేత సుమారు 80,000 రూపాయలు క్రాప్ ఇన్సూరెన్స్ వచ్చింది. కృష్ణానది పరివాహ ప్రాంతంలో డ్యాముల నుంచి విపరీతమైన వాటర్ రావటం వల్ల రైతాంగం అంతా చాలా టెన్షన్గా ఉన్నారు. ఇప్పటికి సుమారుగా ప్రకాశం బ్యారేజీ నుంచి 7 లక్షల వాటర్ వస్తుంది. దీనివల్ల దాదాపు ఒక 30-40% పంటలో కృష్ణా డెల్టాలో లంకల క్రాప్ ప్రాంతం అంతా డ్యామేజ్ జరిగింది. మరి ఇంతటితో పోతే పర్వాలేదు, కానీ ఇంకేదన్నా పెరిగితే గంటకి కొన్ని లక్షల రైతులు నష్టపోయే పరిస్థితి ఉంది. కాబట్టి ఎక్కడైతే వాటర్ వచ్చినాయో పొలాల్లోకి, ఆ పొలాలను పరిశీలించి హార్టికల్చర్ పంటలు ఎక్కువగా ఉండే ఈ ప్రాంతంలో నష్టపరిహారం రైతులకి సకాలంలో అందించాలని చెప్పి, సక్రమంగా పరిశీలించాలని చెప్పి, రైతులు ఎవరూ నష్టపోయిన వాళ్ళని వదిలిపెట్టుకోకుండా. ప్రకృతి వైపరీత్యాల వలన రైతు అపారంగా నష్టపోవాల్సి వస్తూ ఉంది.
అతివృష్టి అనావృష్టి వలన జూన్ జూలై నెలలో వర్షాలు లేక వేడిగాలు వలన మాగాణి భూములన్నీ దెబ్బతిన్నాయి. అలాగే ఇప్పుడు ఆగస్టు సెప్టెంబర్ నెలలో భారీగా వర్షాలు పడటం వలన ఈ కృష్ణానది పరివాహక ప్రాంతం అంతా కూడా వరదలకు మునిగిపోయి పంటలన్నీ దెబ్బతినే పరిస్థితి వస్తూ ఉంది. ప్రభుత్వం వెంటనే క్రాప్ ఇన్సూరెన్స్ చేస్తేనే ఈ సమస్యకు మనకి పరిష్కారం దొరుకుతుంది. ప్రభుత్వం చొరవ తీసుకుని రైతులందరికీ కూడా స్వచ్ఛందంగా ప్రభుత్వమే బాధ్యత తీసుకుని క్రాప్ ఇన్సూరెన్స్ చేయాలని, అలాగే ఎవరైతే ఇప్పుడు తాత్కాలికంగా నష్టపోయారో నష్టపోయినటువంటి రైతులందరికీ కూడా. తెనాలి 3 టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో నేరాల నియంత్రణకు పోలీస్ శాఖ వారు విజిట్తో పాటు పల్లె నిద్రను చేపడుతోంది. దీనిలో భాగంగా సోమవారం రాత్రి 3 టౌన్ సిఐ రమేష్ బాబు, ఎస్ఐ షేక్ కరీముల్లా సమాజంలో జరుగుతున్న నేరాలు, సైబర్ క్రైమ్ పై ప్రజలకు అవగాహన కల్పించారు. 3 టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో సిఐ రమేష్ బాబు నేతృత్వంలో వార్డు విజిట్తో పాటు పల్లె నిద్ర కార్యక్రమాన్ని నిర్వహించారు. ప్రజలు నేరాల బారిన పడకుండా సైబర్ క్రైమ్ కి గురికాకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ప్రజలకి అవగాహన కల్పించారు. పోలీస్ శాఖ చేపట్టే పల్లె నిద్ర కార్యక్రమం వలన ప్రజలు తమ సమస్యలను నేరుగా తెలియజేసే అవకాశం ఉంటుందని, కొన్ని సమస్యలు అప్పటికప్పుడు పరిష్కారం జరిగినా మరికొన్ని సమస్యలు 1-2 రోజుల వ్యవధిలో పరిష్కరించడానికి దోహదపడుతుందన్నారు. అంతేకాకుండా నేరాలు ఎలా జరుగుతున్నాయి, నేరాల బారిన పడకుండా ఎలా జాగ్రత్త పడాలి, పోలీస్ శాఖ ఎటువంటి రక్షణ చర్యలు తీసుకుంటుంది అనే విషయాలపై ప్రజలకి అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో ఎస్ఐ షేక్ కరీముల్లా పలు విషయాలు తెలియజేశారు. కార్యక్రమంలో పోలీసు సిబ్బంది, స్థానిక ప్రజలు పాల్గొన్నారు. 100 కనుగొడితే పోలీసు వాళ్ళు నేరు కాలు మా దగ్గరికి వెళ్తుంది. 3 టౌన్ పోలీస్ స్టేషన్ మీరు ఎక్కడ ఉంటారమ్మా అనేది అడుగుతారు. కంట్రోల్ రూమ్ వాళ్ళు అడుగుతారు, మీరు ఎక్కడ ఉంటారంటే మేము కబేలా వంతెన దగ్గర పలానా చోట ఉంటాము, లేదు బ్రాంచ్ స్కూల్ దగ్గర, లేకపోతే మారిస్పేటలో పలానా లైను, లేకపోతే అప్పలస్వామి గుడి అనేది మీరు చెప్తారు. ఆ లొకేషన్ చెప్పంగానే మా దగ్గరకు వచ్చేస్తుంది కాలు. మేము మా ఉన్న కానిస్టేబుల్ స్టేషన్లు ఉంటారు, వాళ్ళు ఒక మనిషికి అప్పచెప్తారు, నువ్వు పలానా చోట గొడవ దొరుకుతుంటే ఫోన్ అనగానే వితిన్ 5 నుంచి 20 నిమిషాల లోపల వచ్చేస్తారు. తక్కువ సమయం 5 నిమిషాలు అంటే 10 నిమిషాలు అనుకోండి, 10 నుంచి 20 నిమిషాల సమయాలు మీ దగ్గరకు వచ్చేసి విషయం ఏందనేది కనుక్కోండి. ముందు మేము సరి చేయాల్సి అయితే అక్కడే సరి చేయాల్సి అయితే సరి చేసిపోతాం, లేదు కొద్దిగా హడావుడి ఉందనుకోండి ఇంకా మా పోలీసు వాళ్ళని ఇంకా మిగతా వాళ్ళని కూడా పంపించి అవి సరి చేస్తాం. లేదు ఇక్కడ సరి చేయాల్సింది కాదు, పోలీస్ స్టేషన్ రావాల్సి వచ్చిందంటే మీకు ఇన్ఫార్మ్ చేసి పోలీస్ స్టేషన్ రండి, మేము మాట్లాడి సిఐ గారు కానీ ఎస్ఐ గారు కానీ మాట్లాడతారంటారు, ఆ పని చేస్తాం. ఓకేనా? ఇవి మాత్రం బాగా గుర్తుపెట్టుకోండి. నేను సైబర్ క్రైమ్స్ గురించి చెప్పాను, అలానే 100 డైల్ గురించి చెప్పాను, అలానే 112 కాల్ గురించి చెప్పాను. ఏది లేవు, మీకు ఫోన్ తీసుకోవడం 112 కొడితే చాలు, ఆటోమేటిక్ మాకు వచ్చేస్తుంది. విషయం అనవసరంగా చిన్నదాని పెద్దదానికి చేసినా కూడా దానికి విలువ ఉండదు. మళ్ళీ అవసరమైతేనే మనం కాల్ చేయాలి. అలా మీరు తీసుకొని ఆ ఇన్ఫర్మేషను మాకు పాస్ ఆన్ చేసుకొని మేము మీకు కొంచెం టైం టేకన్ ప్రాసెస్ కొంచెం టైం పట్టిద్ది. అలాంటివి పై అధికారుల దృష్టిలో పెడతాం. కొన్నిటి పిటిషన్లు 2-3 డిపార్ట్మెంట్లతో సంబంధం ఉంటాయి, అవి మేము లిఖితపూర్వకంగా వాళ్ళకు లెటర్ పెడతాం. ఇదిగో ఈ వార్డులో ఈ సమస్యలు ఉన్నాయి, మీరు పెట్టలేరు లెటర్లు, మాకు అంత నాలెడ్జ్ చేస్తారనొచ్చు. మీ తరఫున మీ సమస్యని మా అధికారులు వాళ్ళకు లెటర్ పెట్టి ఆ సమస్యని త్వరితగతంగా సాధ్యమైనంత వరకు ఎంతవరకు చేయగలమో అంతవరకు సాల్వ్ చేయడానికి చేస్తాం. మూడోది, ఇక్కడున్న సమస్యలు మీరు చెప్పకపోయినా మా నోటీసులు ఉన్నాయి, సార్ చెప్పారు గాంజా అని చెప్పి. దానివల్ల ఎంత కుటుంబం వ్యవస్థ నాశనం అవుతుంది, పిల్లల భవిష్యత్తు ఎలా సర్వనాశనం అవుతుంది అనేది మాకంటే కూడా తల్లిదండ్రులుగా మీకే బాగా తెలుసు. ఎంతమంది తల్లులు ఏడుస్తా మా కొడుకు కొడుతున్నాడు సార్ తాగి, అది గాంజా మంద అనేది తర్వాత సంగతి. విచక్షణ జ్ఞానం కోల్పోతున్నారు వాళ్ళు. తల్లి పిల్లం ఎవరనేది కూడా తెలియదు, వాడికి కావాల్సింది డబ్బుతో గాంజా కొనుక్కోవాలి. ఇంటర్నేషనల్ బిషప్ గడ్డం సాధు థామస్ జూనియర్ సేవా కార్యక్రమాలు చేయటం అభినందనీయమని ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ కొనియాడారు. గడ్డం హ్యార్లీ విక్టోరియా పుట్టినరోజు వేడుకలకు ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఆర్ఈఐ మినిస్ట్రీస్ పాస్టర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆఫ్ తెనాలి ఉపాధ్యక్షులు బిషప్ గడ్డం సాధు థామస్ జూనియర్ తేజ దంపతుల కుమార్తె గడ్డం హ్యార్లీ విక్టోరియా జన్మదినాన్ని పురస్కరించుకుని గడ్డం థామస్ ప్రాంగణంలో మంగళవారం మధ్యాహ్నం నిర్వహించిన వేడుకలు ఘనంగా జరిగాయి. రాష్ట్ర ఐటీడీపీ ప్రధాన కార్యదర్శి మల్లవరపు విజయ్ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పాల్గొన్న ఎమ్మెల్సీ ఆలపాటి రాజా మాట్లాడుతూ ఆర్ఈఐ మినిస్ట్రీస్ ద్వారా
జూనియర్ థామస్ పలువురు పాస్టర్లకు బ్యాగులు పంపిణీ చేయడం అభినందనీయమన్నారు. గతంలో కూడా ఎంతో మంది పేదలకు, పాస్టర్లకు పలు విధాలుగా సేవా కార్యక్రమాలు చేశారని, ఈరోజు తన కుమార్తె పుట్టినరోజున దైవ సేవకులకు సహాయం చేశారని, భవిష్యత్తులో మరిన్ని సేవా కార్యక్రమాలను నిర్వహించడానికి భగవంతుడు శక్తినివ్వాలని కోరారు. కార్యక్రమంలో పట్టణ పార్టీ అధ్యక్షుడు మహమ్మద్ కుద్దూస్, మున్సిపల్ కౌన్సిల్ ప్రతిపక్ష నేత పసుపులేటి త్రిమూర్తి, పాస్టర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆర్గనైజింగ్ సెక్రటరీ, రాష్ట్ర ఐటీడీపీ ప్రధాన కార్యదర్శి మల్లవరపు విజయ్, హార్వెస్ట్ ఇండియా మేనేజర్ సేవారత్న, సుద్దపల్లి నాగరాజు, కౌన్సిలర్ దేశు యుగంధర్, టీడీపీ నాయకులు రావి తేజ, కోళ్లపూడి రాజు, జాష్వా తదితరులు పాల్గొన్నారు. బిషప్ గడ్డం థామస్ సాధు గారి రూరల్ ఎవాంజలిజం ఆఫ్ ఇండియా, ది పాస్టర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆఫ్ తెనాలి ఆధ్వర్యంలో ఈ రోజున బాబీ గారి పెద్ద కుమార్తె విక్టోరియా పుట్టినరోజు సందర్భంలో ఈ చుట్టుపక్కల ఈ 2-3 జిల్లాల్లో ఉన్నటువంటి పాస్టర్స్ అందరినీ కూడా పిలిచి పండగ చేసుకోవటమే కాకుండా ఈ సందర్భంలో వారందరికీ కూడా ఈ బ్యాగ్స్ని ఇవ్వడం అనేది చాలా సంతోషం. ఎన్నో సంవత్సరాలుగా ఇక్కడ అన్ని రకాలైన సామాజిక సేవల్ని, పేదరికంలో ఉన్నటువంటి పిల్లలకి చదువు చెప్పే విషయంలో కానీ, వారిని ఆదుకునే విషయంలో కానీ, పాస్టర్స్కి టీచింగ్ ఇచ్చే విషయంలో కానీ, వాళ్ళని ట్రైన్ చేసే విషయంలో కానీ ఈ రోజున పెద్ద ఎత్తున ఈ యొక్క రూరల్ ఎవాంజలిజం ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాలన్నీ కొనసాగిస్తున్నటువంటి బాబీకి నా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలుపుకుంటూ, వారి కుటుంబానికి, కుటుంబంలో ఉన్నటువంటి 2 పిల్లలకి ఆ భగవంతుడు ఆ యేసయ్య ఆశీస్సులు అందించాలని చెప్పి కోరుకుంటూ ఈ కార్యక్రమాన్ని నన్ను ఆహ్వానించినందుకు. తెనాలిలోని శివాజీ చౌక్లోని శ్రీ కాళీమాత ఆలయంలో దసరా శరన్నవరాత్రోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. మంగళవారం శ్రీ దుర్గాదేవిగా అమ్మవారు భక్తులకు దర్శనమిచ్చారు. స్థానిక శివాజీ చౌక్లోని శ్రీ కాళీమాత ఆలయంలో దసరా శరన్నవరాత్రోత్సవాలు తొలి రోజు నుండి అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. ఆలయాన్ని విద్యుత్ దీపాలతో సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దారు. ఆలయ కమిటీ చైర్మన్ గుమ్మడి రమేష్ నేతృత్వంలో దసరా నవరాత్రి ఉత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. మంగళవారం అమ్మవారు శ్రీ దుర్గాదేవి అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు. భక్తులు విశేషంగా పాల్గొని అమ్మవారిని దర్శించుకుని ఆశీస్సులు అందుకున్నారు. 32 సంవత్సరాలుగా శ్రీదేవి శరన్నవరాత్రి మహోత్సవాలు అత్యంత వైభవంగా నిర్వహిస్తున్నట్లు ఆలయ అర్చకులు తెలిపారు. కాగా ఆలయం వద్ద ప్రతిరోజు నిర్వహిస్తున్న వివిధ సాంస్కృతిక కార్యక్రమాలు భక్తులను ఎంతగానో అలరిస్తున్నాయి. సెప్టెంబర్ 22 నుంచి దసరా నవరాత్రులు మొదలయ్యి ఇవాళకి 9వ రోజు. ఇవాళ దుర్గాష్టమి. అమ్మవారిని దర్శించి పూజలు అవి జరిపించుకొని తీర్థప్రసాదాలను స్వీకరించవలసిందిగా కోరుతున్నాం. తెనాలి శివాజీ బొమ్మ సెంటర్ నందు శ్రీ కాళీమాతా దేవస్థానం. తెనాల్లోని గంగానమ్మపేటలో గల రజక పార్క్ వద్ద వేంచేసి ఉన్న శ్రీ కామాక్షమ్మ అమ్మవారి దేవస్థానంలో 66వ శరన్నవరాత్రి మహోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. మంగళవారం అమ్మవారు శ్రీ మహాదుర్గాదేవి అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు. స్థానిక రజక పార్కు వద్ద గల శ్రీ బాలసుబ్రహ్మణ్యేశ్వర స్వామి ప్రాచీన పుట్ట వద్ద శ్రీ కామాక్షమ్మ అమ్మవారి దేవస్థానం నందు 66వ శరన్నవరాత్రి మహోత్సవాలు అత్యంత వైభవంగా జరుగుతున్నాయి. మంగళవారం అమ్మవారు శ్రీ మహాదుర్గాదేవి అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు. అమ్మవారికి విశేష పూజలు, కుంకుమార్చనలు నిర్వహించారు. అనంతరం అమ్మవారి భక్తులు విశేషంగా పాల్గొని అమ్మవారిని దర్శించుకున్నారు. ఆలయ వ్యవస్థాపకుల వంశీకులు దావులూరి ఫణీంద్ర వర్మ కుమార్, ధర్మకర్త దావులూరి పద్మావతి, వేద పండితులు ప్రతాప్గిరి ప్రదీప్ కుమార్ శాస్త్రి ఆధ్వర్యంలో ఈ వేడుకలు వైభవంగా నిర్వహిస్తున్నారు. ప్రతిరోజు ఉదయం 8 గంటలకు వేద పండితుల ఆధ్వర్యంలో శ్రీ లలితా సహస్రనామ కుంకుమార్చనలను భక్తులు స్వయంగా చేసుకోవచ్చని నిర్వాహకులు ఈ సందర్భంగా తెలియజేశారు. తెనాలి గంగానంపేట రజక చెరువు వద్ద వేంచేసి ఉన్న శ్రీ కామాక్షి అమ్మవారి 66వ దసరా మహోత్సవాలు అత్యంత వైభవపేతంగా జరుగుతున్నాయి. ఈరోజు దుర్గాష్టమి సందర్భంగా అమ్మవారు మహాదుర్గాదేవి అలంకారంలో భక్తులు దర్శనమిస్తున్నారు. ఈరోజు అమ్మవారికి 480 డజన్లు 6,000 గాజులతో అమ్మవారికి అలంకారం చేశాము. అది ఉదయం 8 గంటలకు సువాసనలిచ్చే కుంకుమార్చన కార్యక్రమాలు పూర్తయినాయి. అదేవిధంగా సాయంత్రం మంత్రపుష్పాది కార్యక్రమాలు, అష్టోత్తర శతనామావళి కార్యక్రమాలు మరియు
విశేష హారతుల కార్యక్రమాలు జరుగును. కావున 50 మంది భక్తులు ఈ కార్యక్రమాల్లో పాల్గొని తీర్థప్రసాదాలు స్వీకరించి అమ్మవారి కృపకు పాత్రలు కావాల్సిందిగా కోరుచున్నాము. శ్రీమాత్రే నమః. శ్రీ కామాక్షి దేవతాయ నమః. తెనాలి బోస్ రోడ్లోని శ్రీ వాసవి కన్యకాపరమేశ్వరి దేవస్థానంలో శ్రీ దేవి శరన్నవరాత్రోత్సవాలు అత్యంత వైభవంగా జరుగుతున్నాయి. ప్రతిరోజు అమ్మవారికి విశేష కార్యక్రమాలు, చండీ యాగాలు నిర్వహిస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు. మంగళవారం శ్రీ వాసవి అమ్మవారు శ్రీ మహాదుర్గాదేవిగాను, శ్రీ రాజరాజేశ్వరి దేవి అమ్మవారు శ్రీ చండికాదేవిగాను భక్తులకు దర్శనమిచ్చారు. స్థానిక బోస్ రోడ్లోని శ్రీ వాసవి కన్యకాపరమేశ్వరి దేవస్థానంలో దేవి శరన్నవరాత్రోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. మంగళవారం వాసవి అమ్మవారు శ్రీ మహాదుర్గాదేవి రూపంలోనూ, శ్రీ రాజరాజేశ్వరి దేవి శ్రీ చండికాదేవి అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు. అమ్మవారిని ఆంధ్రప్రదేశ్ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షులు కేసన శంకర్రావు, దేశు శ్రీనివాసరావులు దర్శించుకున్నారు. భక్తులు పెద్ద సంఖ్యలో అమ్మవారిని దర్శించుకుని పూజలు చేశారు. ఉదయం విశేష పూజలు, అర్చనలు, అభిషేకాలు, పూజాది కార్యక్రమాలు నిర్వహించారు. ప్రతిరోజు అమ్మవారు వివిధ రూపాల్లో భక్తులకు దర్శనం ఇవ్వనున్నారని, ఈ నేపథ్యంలో భక్తులు అమ్మవారిని దర్శించుకుని ఆశీస్సులు అందుకోవాలని నిర్వాహకులు తెలియజేశారు. తెనాలి రామలింగేశ్వరపేటలోని దేవీ చౌక్లో వెంచేసి ఉన్న శ్రీ రాజరాజేశ్వరి దేవి అమ్మవారి 94వ శరన్నవరాత్రోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. మంగళవారం శ్రీ మహాకాళీదేవి అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు. స్థానిక దేవీ చౌక్లోని శ్రీ రాజరాజేశ్వరి దేవి అమ్మవారి దేవస్థానంలో 94వ శరన్నవరాత్రి మహోత్సవాల్లో భాగంగా మంగళవారం శ్రీ మహాకాళీదేవి రూపంలో భక్తులకు దర్శనమిచ్చారు. ప్రతిరోజు అమ్మవారు వివిధ రకాల అలంకారాల్లో భక్తులకు దర్శనమిస్తారని ఆలయ అర్చకులు తెలిపారు. ప్రతిరోజు ఉదయం 9 గంటలకు బాలా పూజ జరుగుతుందని, మధ్యాహ్నం 1 గంటకి శ్రీచక్రార్చన, 7 గంటలకి తీర్థ ప్రసాద వినియోగం ఉంటుందని చెప్పారు. ప్రతిరోజు అమ్మవారిని దర్శించి అమ్మవారి ఆశీస్సులు అందుకోవాలన్నారు. దేవీ చౌక్లో వేంచేసినటువంటి రాజరాజేశ్వరం వారి దేవాలయంలో 94వ సంవత్సరం శరన్నవరాత్రోత్సవాలు అత్యంత ఘనంగా నిర్వహించబడుతున్నాయి. ఈరోజు 9వ రోజు అమ్మవారు దుర్గాష్టమి సందర్భంగా దుర్గాదేవి అలంకారంతో అల్లరాడుతున్నారు. అమ్మవారి విశేష అలంకారాన్ని రాక్ష సంహారం చేసినటువంటి అలంకారం రోజు స్వరూపమైనటువంటి మహా దుర్గాదేవి దుర్గాష్టమి రోజున అలంకారం చేయబడింది. కావున తెనాలి నందులపేటలోని వజ్రాల వారి వీధిలో గల శ్రీ షిరిడి సాయి అనుగ్రహ పీఠం శ్రీ సాయి గురూజీ ఆధ్వర్యంలో దసరా మహోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. సోమవారం సాయంత్రం శ్రీ సరస్వతీదేవి అమ్మవారి వద్ద బాల బాలికల చేత కుంకుమ పూజలు నిర్వహించి అక్షరాభ్యాస కార్యక్రమాలు నిర్వహించారు. దేవీ శరన్నవరాత్రి మహోత్సవాలు వైభవంగా నిర్వహిస్తున్నట్లు నందులపేటలోని శ్రీ షిరిడి సాయి పీఠం నిర్వాహకులు తెలియజేశారు. ప్రతిరోజు ఉదయం గణపతి పూజ, మండపారాధన, అమ్మవారి విగ్రహ స్థాపన, కలశ స్థాపన, శ్రీచక్ర స్థాపనతో ఉత్సవాలు ప్రారంభమవుతాయని, అమ్మవారికి అభిషేకాలు, లక్ష కుంకుమార్చన, విశేష అలంకారాలు, మహామంగళహారతి, మంత్రపుష్ప సహితంగా జరుగుతుందని వారు తెలియజేశారు. సోమవారం సాయంత్రం శ్రీ సరస్వతీదేవి అలంకారంలో ఉన్న అమ్మవారి వద్ద బాలికల చేత కుంకుమ పూజ చేయించారు. తదనంతరం అక్షరాభ్యాస కార్యక్రమాలు నిర్వహించారు. ప్రతిరోజు సాయంత్రం 5:30 గంటల నుండి శ్రీ చండీ పారాయణం మరియు సౌందర్య లహరి పారాయణం జరుగుతుందని, 6:30 గంటలకు శ్రీ లలితా సహస్రనామ పారాయణం ఉంటుందని వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో మల్లేశ్వరరావు, శ్రీధర్ రెడ్డి, ప్రతాప్, యశోద, గీత, ఆనందలక్ష్మి, భవానీ, ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. శ్రీ షిరిడి సాయి అనుగ్రహపీఠం నందు దేవీ శరన్నవరాత్రులు అత్యంత వైభవేతంగా నిర్వహించడం జరుగుతున్నది. కార్యక్రమంలో భాగంగా ఈరోజు అమ్మవారు మనకి మూలా నక్షత్రం సందర్భంగా మహాసరస్వతీదేవిగా మనకు అమ్మవారు దర్శనమిస్తున్నారు. మరి ఎంతో విశేషమైనటువంటి చదువుల తల్లి అయినటువంటి మహాసరస్వతి స్వరూపిణి వేదమాతగా మనకి అమ్మవారి యొక్క సమస్త విద్యారూపిణి అయినటువంటి సరస్వతీదేవిగా ఈరోజు మనకి దర్శనమిచ్చారు. కాబట్టి మరి అమ్మవారికి ప్రాతకాలంలో పూజాది కార్యక్రమాలు, అభిషేక కార్యక్రమాలు, కుంకుమార్చనాది కార్యక్రమాలు అన్నీ కూడా చక్కగా భక్తి శ్రద్ధలతో శ్రీ సాయి గురూజీ గారి చేతుల మీద ఉండగా ఎంతో భక్తితో నిర్వహించడం జరిగింది. మరి ఈరోజు విశేషమైనటువంటి రోజుగా సాయంత్రం పూట అమ్మవారికి చండీ పారాయణ, సౌందర్య లహరి పారాయణ, అదేవిధంగా లక్ష లలితా సహస్రనామ స్తోత్రములతో కుంకుమార్చనాది కార్యక్రమాలు కూడా భక్తుల చేత నిర్వహించడం జరిగింది. మరి ఈరోజు విశేషంగా మూలా నక్షత్రం కాబట్టి విశేషంగా బాలబాలికలకు పిల్లల చేత ఎంతో విశేషంగా సుందరముగా అమ్మవారి యొక్క దర్శనార్థం అనుగ్రహం కలగాలని చెప్పి మరి గురువుగారి చేతుల మీద ఉండగా ఈరోజు అమ్మవారికి పిల్లలందరి చేత కూడా అమ్మవారికి కుంకుమార్చనాది కార్యక్రమం సామూహికంగా చేయించడం జరిగింది. తెనాల్లోని గురవయ్య కాలనీలో శ్రీ దుర్గా భవానీ భక్త బృందం ఆధ్వర్యంలో దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు అత్యంత వైభవంగా నిర్వహిస్తున్నారు. మంగళవారం అమ్మవారి సన్నిధిలో అన్నప్రసాద కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున నిర్వహించారు.
స్థానిక గురవయ్య కాలనీలోని దసరా శరన్నవరాత్రి మహోత్సవాలు శ్రీ దుర్గా భవానీ భక్త బృందం అత్యంత వైభవంగా నిర్వహిస్తోంది. రెండో సంవత్సరం ఈ దసరా ఉత్సవాల్ని విశేషంగా నిర్వహిస్తున్న భక్త బృందం మంగళవారం అమ్మవారికి విశేష పూజలు నిర్వహించి అనంతరం అన్నప్రసాద కార్యక్రమాన్ని విశేషంగా నిర్వహించారు. ఈ సందర్భంగా నిర్వాహకులు మాట్లాడుతూ దసరా శరన్నవరాత్రి ఉత్సవాల్లో సాంస్కృతిక కార్యక్రమాలు ఎంతో వైభవంగా నిర్వహిస్తున్నట్లు చెప్పారు. అలాగే ఉత్సవాల అనంతరం అమ్మవారి నిమజ్జన కార్యక్రమం పెద్ద ఎత్తున నిర్వహించనున్నామని, ఈ కార్యక్రమానికి భక్తులు పెద్ద సంఖ్యలో తరలి రావాలని నిర్వాహకులు కోరారు. ఈ కార్యక్రమంలో గోలిపూడి శివజ్యోతి, కాళిదాసు మల్లీశ్వరి, ఎర్రు విజయలక్ష్మి, ఆరిశెట్టి అంజనీదేవి, వెనిగల అలేఖ్య, ఆల జగదీశ్వరి, సిహెచ్ అనసూయ భక్తులు విశేషంగా పాల్గొన్నారు. వార్డుల్లో వేంచేసి ఉన్న దుర్గా భవానీ భక్త బృందం మాది. ఇది రెండో సంవత్సరం అండి. ఈ 11 రోజులు సాంస్కృతిక కార్యక్రమాలు చాలా ఆనందంగా చేస్తున్నాము, వైభవంగా చేస్తున్నాము. ఈ కార్యక్రమాలకి మాకు సహకరించిన దాతలందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నామండి. అమ్మవారి దయ అందరి మీద ఉండాలని కోరుకుంటున్నామండి. ఇలాగే ప్రతి సంవత్సరం చేసుకోవాలని అమ్మవారిని కోరుకుంటున్నామండి. 4వ తారీఖు నిమజ్జనం ఉంది. 4వ తారీఖు నిమజ్జనాన్ని భక్తులందరూ పాల్గొని జయప్రదం చేయవలసిందిగా కోరుకుంటున్నామండి. స్థానిక గురవై కాలనీలోని మా అమ్మవారి బొమ్మ రెండో సంవత్సరం జరుపుతున్నాము. 11, 12, 13 వార్డులో ఉన్న ప్రజలందరూ మాకు సహకరించి మాకు ఈ కార్యం చాలా విజయోత్సవంగా జరిగింది. 11 రోజుల కార్యక్రమం ఇది. మాకు ఈ కార్యక్రమానికి సంబంధించిన దాతలు ఎంతో ప్రోత్సహించి మాకు చాలా అందుబాటులో ఉండి మంచి సహాయం చేసి విజయోత్సవం చేశారు. ఈరోజు అన్నదానం జరుగుతుంది. 4వ తారీఖున బొమ్మ నిమజ్జనం జరుగును, వేలంపాట జరుగును. విచ్చేసిన అందరికీ చాలా సంతోషంగా ఉంటుంది. మాకు ఈ 11 రోజులు కట్టిన చీర అమ్మవారికి అంతా వేలంపాట జరుగును. ప్రతి ఒక్కరు పాల్గొని ఈ కార్యాన్ని విజయవంతంగా జరిపించండి. ఈరోజు 3000 మందికి అన్నదానం జరుగుతుంది. దయచేసి అందరూ రండి, అమ్మవారిని దర్శించుకోండి. తెనాల్లోని షరాఫ్ బజార్లో వెంచేసి ఉన్న శ్రీ భద్రావతి సహిత శ్రీ భావన ఋషి స్వామివారి దేవస్థానంలో దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు అత్యంత వైభవంగా జరుగుతున్నాయి. భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని అమ్మవారిని దర్శించుకున్నారు. స్థానిక షరాఫ్ బజార్లో వేంచేసి ఉన్న శ్రీ భద్రావతి సమేత శ్రీ భావన ఋషి స్వామివారి దేవస్థానంలో దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు వైభవంగా నిర్వహిస్తున్నారు. మంగళవారం అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు. భక్తులు పెద్ద సంఖ్యలో అమ్మవారిని దర్శించుకుని పూజలు నిర్వహించి అమ్మవారి ఆశీస్సులు తీసుకున్నారు. దీంతో షరాఫ్ బజార్ సెంటర్ అంతా భక్తులతో కోలాహలంగా నిండిపోయింది. తెనాలి మారిస్పేట్లోని ఎరువుల కోట్ల బజార్లో గల శ్రీ శివాని అపార్ట్మెంట్లో దసరా ఉత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నారు. మంగళవారం దుర్గాష్టమి సందర్భంగా చండీ హోమం నిర్వహించారు. స్థానిక మారిస్పేట ఎరువుల కోట్ల బజార్లో శ్రీ శివాని అపార్ట్మెంట్ నందు దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నారు. మంగళవారం దుర్గాష్టమి సందర్భంగా అమ్మవారి సన్నిధిలో చండీ హోమం నిర్వహించారు. దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు ముగింపు అనంతరం అమ్మవారి ఊరేగింపు కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున నిర్వహించనున్నట్లు అపార్ట్మెంట్ వాసులు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొనాలని వారు విజ్ఞప్తి చేశారు. జై దుర్గా భవానీకి. దేవి శరన్నవరాత్రుల సందర్భంగా మారిస్పేటలోని శ్రీ శివాని అపార్ట్మెంట్ యందు ఈరోజు దుర్గాష్టమి సందర్భంగా అమ్మవారికి చండీ హోమము కార్యక్రమం మా అపార్ట్మెంట్ యందు నిర్వహించినాము. మా అపార్ట్మెంట్లో వాళ్ళ అందరూ, మా కమిటీ సభ్యులందరూ మాకు సహకరించినందుకు ఈ అమ్మవారి ఉత్సవాలు దిగ్విజయంగా జరిపించినందుకు మాకు చాలా సంతోషంగా ఉంది. తదుపరి దశమి రోజున మాకు అమ్మవారి ఊరేగింపునకు అందరూ సహకరించవలసిందిగా కోరుచున్నాము. ఓం నమః శివాయ. జయ దుర్గా భవానీకి. తెనాలి గంగానమ్మపేటలోని శ్రీ విద్యాపీఠంలో సాలిగ్రామ మఠం ఆధ్వర్యంలో ప్రజ్ఞానంద సరస్వతి బాలస్వామీజీ పర్యవేక్షణలో మంగళవారం దుర్గాష్టమి వేడుకలు ఘనంగా నిర్వహించారు. అమ్మవారికి విశేష పూజలు నిర్వహించి దుర్గాష్టమి విశిష్టతను భక్తులకు తెలియజేశారు.
స్థానిక గంగానమ్మపేటలోని శ్రీ విద్యాపీఠంలో దసరా శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా అమ్మవారి దుర్గాష్టమి సందర్భంగా అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా స్వామీజీ మాట్లాడుతూ చెంచుపేటలోని పద్మావతి కళ్యాణ మండపంలో వీణా సంగీత గానామృతాన్ని సికింద్రాబాద్కు చెందిన దివ్య సాయి ఇన్స్టిట్యూట్ ఫౌండర్ మరియు సంగీత గురువు కళ్యాణి హేమలత శిష్య బృందంతో మృదంగం వరప్రసాద్ 108 మంది సంగీత వీణా కళాకారులు గానామృతం నిర్వహించారని చెప్పారు. ఈ సందర్భంగా సంగీత గురువు కళ్యాణి హేమంత్ వరప్రసాద్ను స్వామీజీ శాలువాతో ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో ముద్దాభక్తిని రమణయ్య, సుధీర్ పల్లపోతు, మురళీ మనోహర్, సామ్రాజ్యం, ప్రభారాణి, వరలక్ష్మి, గౌరీ పెద్ద సంఖ్యలో మహిళలు పాల్గొన్నారు. అలాగే ఈరోజు మన శ్రీ విద్యాపీఠానికి కళ్యాణి గారి దంపతులు వచ్చారు. ఈ కళ్యాణి అమ్మగారి ద్వారానే మనకి సుమారు 60 మంది పైగా వీణా కళాకారులు రావటం జరిగిందనమాట. నిజంగా ఈ అమ్మగారు గురువుగా ఉంటూ ఇంకొక గురువులను కూడా పరిచయం చేయటం చాలా గొప్ప విషయం. ఈ లౌకికంగా ఇప్పుడు ఎలా ఉంటుందంటే నేనే గొప్పవాడిని, నేనే గొప్పదాన్ని, ఇంకా మిగతా వాళ్ళ నా గురించి నాకు తెలియదండి అని చెప్పేవాళ్ళు ఎంతోమంది ఉన్నారు. కానీ వారిలో అటువంటి భావం లేకుండా నేను చాలా చిన్నదాన్నండి, నాకు కొంతే వచ్చండి, అంతా రాదు అన్నారు మాతో మొదటి మాట్లాడినప్పుడు. అమ్మ ఎంత వచ్చినా కానీ మనకు అమ్మవారు ఎంత ప్రసాదిస్తే అంత, మనం ఏది చేయగలం భగవంతుడు అది ఇస్తారు. గొప్ప గొప్ప వాళ్ళందరూ కూడా నాకు ఏమి రాదనే చెప్తారనమాట. నాకు కొంతే వచ్చి నేను ఇంకా నేర్చుకోవాలని చెప్తారనమాట. అది వాళ్ళ యొక్క లక్షణము, వాళ్ళ యొక్క గుణము, వాళ్ళ యొక్క విద్యా వినయత అనమాట. అటువంటి వినయత కలిగిన వారు కళ్యాణి గారు. వారిద్దరు దంపతులు కూడా ఈ సంగీత పరంగా ఎంతో సేవలు చేస్తున్నారు. అలాగే వారు మృదంగం చేస్తారు, వారి శ్రీవారు. నిజంగా వారిద్దరు చేస్తున్న ఈ సంగీత సేవకి సరస్వతీదేవి నక్షత్రం పుట్టిన నక్షత్రమైనటువంటి మూలా నక్షత్రం రోజున ఇంతటి మహత్కార్యాన్ని సంకల్పించిన బాలస్వామి వారికి, అలాగే వారి శిష్యగణానికి, అనుచరగణానికి అందరికీ శిరస్సు వంచి పాదాభివందనాలు శతాధికంగా చేసుకుంటూ మేము చాలా అదృష్టవంతులము. ఇంతటి మహత్కార్యానికి విచ్చేసి ముఖ్యంగా వీణా ప్రోగ్రామ్స్ మేము దాదాపుగా భగవంతుడి కృపచేత, అమ్మవారి కృపచేత చాలా చోట్ల మాకు అవకాశం కలిగింది. భ్రమరాంబిక, శ్రీశైల భ్రమరాంబిక ఎదురుగా మేము ప్రోగ్రాం ఇచ్చాము. అట్లాగే ఇంత మంచి ప్రోగ్రామ్ ఇక్కడ మన బాలస్వామి గారు నాతో మాట్లాడి, మా స్టూడెంట్ ద్వారా నాకు ఈ ప్రోగ్రాం వచ్చింది. నువ్వు వాయిస్తావు కదా, మీ మేడంకి చెప్పని వాళ్ళ మేనమామ నాకు చెప్పారు. చెప్తే సరేనంటే మా స్వామి గారి నెంబర్ నాకు ఇచ్చేశారు. నేను బాలస్వామి గారితో డైరెక్ట్గా మాట్లాడితే నేను చెప్పాను, నేను అంత విద్వాంసరాలు కాదండి, నేను నార్మల్గానే ఉంటాను, అంత చాలామంది పెద్ద ప్రోగ్రాం కదా, నాకు భయం వేసింది. ఇంతమంది అంటే నేను మామూలు దాన్నేనండి, అంత విద్వాంసరాలు కాదు అని అంటే పర్వాలేదమ్మా అన్నారు. అంటే 100 మంది కావాలంటే నాతో పాటు నేర్చుకున్న మా ఫ్రెండ్స్ అందరినీ కూడా ఇంకా అందరికీ చెప్పి మేము తెలంగాణ నుంచి అంటే హైదరాబాద్ నుంచి మేము 70 మంది దాకా వచ్చామండి. సామాజిక, ఆధ్యాత్మిక, సాంస్కృతిక, ధార్మిక సేవా కార్యక్రమాలే లక్ష్యంగా ఏర్పడిన శ్రీ వికనస శ్రీనివాస ట్రస్ట్ ప్రథమ వార్షికోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా స్థానిక నాజర్పేటలోని మన ఇల్లు వృద్ధాశ్రమానికి మంగళవారం నిత్యావసర సరుకులను ట్రస్ట్ సభ్యులు అందజేశారు. శ్రీ వికనస శ్రీనివాస ట్రస్ట్ ప్రథమ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని మన ఇల్లు ఆశ్రమం నిర్వాహకులు చుండూరి మురళీ జగన్మోహన్ రావు, భారతీయులకు ట్రస్ట్ ఎగ్జిక్యూటివ్ కమిటీ సభ్యులు ఆర్వి కిరణ్ కుమార్ అధ్యక్షతన నిత్యావసర సరుకులను, పండ్లను ట్రస్ట్ సభ్యులు ఆశ్రమానికి అందజేశారు. ఈ సందర్భంగా ఆర్వి కిరణ్ కుమార్ మాట్లాడుతూ సామాజిక, ఆధ్యాత్మిక, సాంస్కృతిక, ధార్మిక సేవా కార్యక్రమాలు చేయగా గత సంవత్సరం ఏర్పడిన శ్రీ వికనస శ్రీనివాస ట్రస్ట్ ప్రథమ వార్షికోత్సవం జరుపుకోవడం సంతోషకరమన్నారు. రానున్న రోజుల్లో దాతల సహకారంతో మరిన్ని సామాజిక సేవా కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. ట్రస్ట్ చేపట్టే కార్యక్రమాలకు సహకరిస్తున్న దాతలకు ధన్యవాదాలు తెలిపారు. వృద్ధాశ్రమ నిర్వాహకులు మురళీ జగన్మోహన్ రావు మాట్లాడుతూ ఒక మంచి ఆశయంతో శ్రీ వికనస శ్రీనివాస ట్రస్ట్ ఏర్పడటం ముదాహమన్నారు. ట్రస్ట్ భవిష్యత్తులో మరిన్ని కార్యక్రమాలు చేపట్టాలని ఆకాంక్షిస్తూ ఆశ్రమవాసుల కొరకు నిత్యావసర వస్తువులు అందజేసినందుకు ధన్యవాదాలు తెలిపారు. కార్యక్రమంలో ట్రస్ట్ ఎగ్జిక్యూటివ్ కమిటీ సభ్యులు మూర్తి వెంకటేశ్వరరావు, గుడివాడ బాలకృష్ణ, మడుపల్లి చంద్రశేఖర్, జంజం రామారావు, సభ్యులు గోలి సోమశేఖర్ తదితరులు పాల్గొన్నారు. ఆధ్యాత్మిక, సామాజిక, సాంస్కృతిక, ధార్మిక సేవలే పరమావధిగా గత సంవత్సరం తెనాలి పట్టణంలో స్థాపించినటువంటి శ్రీ వికనస శ్రీనివాస ట్రస్ట్ ప్రథమ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని ఈ రోజున తెనాలి పట్టణంలోని నాదరపేటలో గల మన ఇల్లు వృద్ధాశ్రమానికి ఆ ఆశ్రమ వాసులకు ట్రస్ట్ తరపున
నిత్యావసర సరుకులను అందజేయడం జరుగుతుంది. ఈ యొక్క సేవా కార్యక్రమాలని రానున్న రోజుల్లో మరింత ఉధృతం చేయనున్నట్లు మేము అందరికీ తెలియజేస్తున్నాము. ఈ యొక్క కార్యక్రమాలకి ప్రతి ఒక్కరూ కూడా ఈ యొక్క ట్రస్ట్ చేపట్టే ఆధ్యాత్మిక, సామాజిక, సాంస్కృతిక కార్యక్రమాలతో పాటు అనేక ధార్మిక సేవా కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంది. ప్రతి ఒక్కరూ కూడా తమ వంతు సహాయ సహకారం అందజేసి ఈ యొక్క బృహత్తర కార్యక్రమాల్లో భాగస్వాములై శ్రీ కలియుగ ప్రత్యక్షమైనటువంటి శ్రీ కార్యక్రమాలకి గత సంవత్సరం నుండి మేము చేపట్టినటువంటి ప్రతి కార్యక్రమానికి సహకరిస్తున్నటువంటి దాతలందరికీ కూడా ప్రత్యక్షంగా పరోక్షంగా ఈ శ్రీ వికనస శ్రీనివాస ట్రస్ట్ తరపున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. ఈ యొక్క కార్యక్రమం మన ఇల్లు వృద్ధాశ్రమాన్ని నిర్వహిస్తున్నటువంటి ఈ యొక్క మురళీ గారికి, భారతీ గారి దంపతులకి ఇటువంటి సేవా కార్యక్రమాన్ని మరింత పెంపొందించుకోవాలని చెప్పని వారికి మా తరపున కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. ఓం శ్రీ గాయత్రి నమః. ఈ యొక్క దసరా ఉత్సవాల సందర్భంగా అమ్మవారి యొక్క దయతో ఈ వికనస శ్రీనివాస ట్రస్ట్ వారు, తెనాలి గుంటూరు జిల్లా వారు మా యొక్క ఆశ్రమానికి వారి యొక్క సహాయ సహకారాలు అందించడంలో చాలా హృదయపూర్వకమైన ఆనందంగా ఉంది. ఈ విధమైన సేవా కార్యక్రమాలు వారు పలు యొక్క ఆశ్రమాలకు కూడా సహాయ సహకారాలు అందిస్తూ తెనాలి పట్టణాభివృద్ధిలోను మరియు ఈ యొక్క వృద్ధుల యొక్క ఆశయ సహారాలు ఈ యొక్క వీటే కాకుండా వాళ్ళకి కావాల్సిన మందులు కానీ, వాళ్ళకి కావాల్సిన యొక్క బట్టలు కానీ, వారికి కావాల్సిన రేపు రాబోయేది వర్షాకాలం, చలికాలం, దాంట్లో దీపావళి ఆ ప్రాంతంలో చెందిన చలికాలం, వారికి కావాల్సిన ఎంతోమంది నిరుపేదలు ఉన్నారు, వారికి కావాల్సిన దుప్పట్లు అంటే ఇటువంటి యొక్క సహాయ సహకారాలు కూడా అందిస్తూ వారి యొక్క ఇటువంటి యొక్క ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో అభివృద్ధి చెందాలని. మారిస్పేట్లో వెంచేసి ఉన్న శ్రీ కోదండ రామస్వామి వారి దేవస్థానంలో 2వ వార్షికోత్సవ దేవీ నవరాత్రుల కార్యక్రమంలో భాగంగా నేడు దుర్గాష్టమి సందర్భంగా భక్తులచే చండీ హోమం నిర్వహించారు. అలాగే విజయదశమి రోజున కలశ ఉద్వాసన, అమ్మవారి నిమజ్జనం చేశారు. ధర్మకర్త లంక శివానంద్ కుమార్ తెలియజేశారు. స్థానిక మరియు సూపేటలోని శ్రీ కోదండ రామస్వామి వారి దేవస్థానంలో దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. మంగళవారం భక్తుల చేత చండీ హోమాన్ని నిర్వహించారు. స్థానికంగా భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. కార్యక్రమంలో ధర్మకర్తలు కూనపల్లి నారాయణస్వామి, లంక శివానంద్ కుమార్, లంక శివ ఆంజనేయ ప్రసాద్ పాల్గొనగా ఆలయ ప్రధాన అర్చకులు దినమణి ధనుష్ సుబ్రహ్మణ్యం శర్మ పూజా క్రతువుని నిర్వహించారు. తెనాలి పట్టణంలో వెంచేసి ఉన్న మారిస్పేటలో నుండి శ్రీ అప్పల స్వామివారి దేవస్థానంలో అమ్మవారికి దేవీ శరన్నవరాత్రులను పురస్కరించుకొని నేడు దుర్గాష్టమి సందర్భంగా భక్తులందరి చేత కూడా రాహుకాల సమయంలో ఆ యొక్క చండీ హోమం అంతా కూడా జరుగుతుంది. భక్తులందరూ కూడా విచ్చేసి అమ్మవారికి అనుగ్రహానికి పాత్రలవుతున్నారు. అలాగే 2వ తారీఖు జరుగుతున్నటువంటి అమ్మవారి యొక్క విగ్రహానికి సంబంధించినటువంటి నిమజ్జన కార్యక్రమంలో కూడా అందరూ కూడా పాల్గొని అమ్మవారికి అనుగ్రహానికి పాత్రలు కావలసిందిగా కోరుతున్నాం. అదే ఆ రోజున శమీ పూజ మరియు అనేక రకాల పూజా కార్యక్రమాలన్నీ కూడా జరుగుతున్నాయి. కావున భక్తులందరూ కూడా ఆ రోజున వచ్చి అమ్మవారి యొక్క తీర్థ ప్రసాదాలన్నీ కూడా తీసుకొని అమ్మవారికి అనుగ్రహాన్ని పాత్రలు కావాల్సిందిగా. తెనాలి రామకృష్ణ కవి కళాక్షేత్రంలో కళల కానాచి ఆర్ఎస్ఆర్ గ్రీన్ వే ఫౌండేషన్ సంయుక్త నిర్వహణలో జరుగుతున్న పద్య నాటిక పోటీలు జనరంజకంగా సాగుతున్నాయి. నాటికలు తిలకించిన ప్రేక్షకుల నుండి కళాకారులు ప్రశంసలు అందుకుంటున్నారు. స్థానిక రామకృష్ణ కళాకవి క్షేత్రంలో కళల కానాచి ఆర్ఎస్ఆర్ గ్రీన్ వే ఫౌండేషన్ సంయుక్త నిర్వహణలో జరుగుతున్న పద్య నాటిక పోటీలు జనరంజకంగా జరుగుతున్నాయి. వీణా అవార్డ్స్ 2025 నాటకోత్సవంలో సోమవారం 2 పద్య నాటకాలు, సాంఘిక నాటికను ప్రదర్శించారు. అన్ని ప్రదర్శనలు ఒకటికి మించి మరొకటి అన్నట్టుగా సాగాయి. మొదటి ప్రదర్శనగా ఒంగోలు వారు ప్రదర్శించిన పుత్రాది చేత, 2వ ప్రదర్శనగా కుమారరామ భీమేశ్వర నాట్యమండలి కాకినాడ వారి అయోధ్య రామయ్య పశ్చిమ నాటకం ప్రశంసలను అందుకుంది. విజయవాడ వారి ఇది ప్రమాదానికి సంకేతం సాంఘిక నాటికని ప్రదర్శించారు. ప్రదర్శనల విరామంలో కళల కానాచి వ్యవస్థాపక అధ్యక్షుడు, మాటల రచయిత డాక్టర్ సాయి మాధవ్ బుర్రా అధ్యక్షతలో సహజ కవి అయినాల మల్లేశ్వరరావుకు దశ సహస్రాధిక పద్య రచన విపంచి బిరుదును ప్రదానం చేసి సత్కరించారు. వివిధ రంగాల ప్రముఖులు పొన్నపల్లి గోపాలకృష్ణ, ఎడ్లపాటి రఘునాథబాబు, ఈదర వెంకటపూర్ణచంద్, మాగంటి రత్నాకర్ శాస్త్రి, డాక్టర్ ముత్తవరపు సురేష్ బాబు, వెంపటి సత్యనారాయణ పాల్గొన్నారు. వీణా అవార్డ్స్ కమిటీ సభ్యులు పర్యవేక్షించారు. ఎలా ఆయన గౌరవించాలి, ఆయన గురించి ఎలా
తెలియని వారికి కూడా చెప్పాలి అని ఆలోచించినప్పుడు నాకు తోచింది ఇదే, నేను చేయగలిగింది కూడా ఇదే. అందుకే ఆయనకి ఒక వ్యక్తి 10,000కు పైగా పద్యాలు రాయడం అంటే ఏమిటిది, సామాన్యమైన విషయమా? అందుకే ఆయన ఈ బిరుదుతో సత్కరించడం, సన్మానించడం బాధ్యతగా భావించింది కళల కాంక్ష. అందుకని ముందు గురువుగారు రైనాల మల్లేశ్వరరావు గారిని సతీ సమేతంగా వచ్చి ఆసనం అలంకరించవలసిందిగా. ఆదినారాయణ గారితో ప్రారంభించాను నిత్య పద్య నైవేద్యం. ఆ తర్వాత వారు ఒక 1000 రోజులు పాడిన తర్వాత వెంపటి సత్యనారాయణ గారు వారిని రిక్వెస్ట్ చేశాను నేను. అప్పటికి వారు విష్ణు సహస్రనామాలు, లలితా సహస్రనామాలు, చాలా చాలా కార్యక్రమాలు విస్తృతంగా చేస్తుంటే వారి గాత్రం చాలా మధురంగా ఉన్నది కదా, నా పద్యానికి, నా కళానికి వారి గళం కనుక తోడైతే బలం చేకూరుతుంది అనుకొని వారిని రిక్వెస్ట్ చేస్తే వారు ఆనాటి నుండి ఈనాటి వరకు దాదాపు 700 రోజుల నుండి వారు పాడుతున్నారు. ఆ సన్మాన పత్రంలో పొన్నపల్లి వారు వివరించారు, నేను చేస్తున్నటువంటి నిత్య పద్య నైవేద్య కార్యక్రమం, నా కార్యక్రమం ఎలాగా నోరు తిరగటానికే కష్టంగా ఉందో. ఆయనతో ఏ పని ఆయన ఒప్పుకున్నది ఏదైనా చాలా బాధ్యతగా, చాలా ఖచ్చితంగా మనం చూడక్కర్లా, అది డన్ అయిపోయినట్టే ఆ రకంగా చేస్తారనే దానిలో నా సొంత అనుభవం. రే ఆయన ఇప్పటికి 3 సార్లు ఉత్తమ ఉపాధ్యక్షుడిగా అఖిల భారత స్థాయిలో సాక్షాత్తు మరి రాష్ట్రపతి వారి నుంచి అది తీసుకోవడం చిన్న విషయం కాదు. 3 సార్లు అటువంటి పురస్కారం లభించడం ఎంతో గొప్ప విషయం. కళలని ప్రోత్సహించడానికి ఈ తెనాలిలో ఈ కళల కానాసి పెట్టారు. ఆ రోజు నుంచి ఈ కళల కానాసి దినదినాభివృద్ధి చెందుతూ ఈరోజు ఈ కళల కానాసి నాటకాలు ఏ రోజు బిగిన్ అవుతాయని చెప్పేసి కళాకారులు ఎదురు చూస్తున్నారంటే దాంట్లో అతిశయోక్తి ఏమీ లేదు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. తెనాలిలో కన్నుల పండుగగా జరుగుతున్న దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు. శ్రీ దుర్గాష్టమి సందర్భంగా శ్రీ దుర్గాదేవిగా భక్తులకు దర్శనమిచ్చిన అమ్మవారు విశేషంగా పూజలు నిర్వహించి ఆశీస్సులు అందుకున్న భక్తజనం. దేశంలోనే ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం పెద్ద ఎత్తున సంక్షేమం ఇస్తోందన్న ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్. ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా 6గురికి 5,35,000 రూపాయల ఆర్థిక సహాయాన్ని అందజేసిన ఎమ్మెల్సీ ఆలపాటి. రామకృష్ణ కవి కళాక్షేత్రంలో జనరంజకంగా జరుగుతున్న పద్య నాటకం, నాటిక పోటీలు. ప్రేక్షకుల ప్రశంసలు అందుకుంటున్న కళల కానాచి పలువురు ప్రముఖులకు సత్కారాలు. ఇవి బులెటిన్ విశేషాలు. కీప్ వాచింగ్ ఎస్ న్యూస్.